ఎక్కడెక్కడ విద్రోహ శక్తులు, స్వదేశీ విద్రోహ శక్తులు, విదేశీ విద్రోహ శక్తులు కుట్రలు చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నిటినీ ఆరా తీసి ఈ దేశాన్ని రక్షించేటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా నాగేశ్వరరావు గారు ఇవాళ పదవీ విరమణ చేసిన తర్వాత అత్యద్భుతమైనటువంటి తన పరిశీలనతో, బాధ్యతతో, అకుంఠితమైనటువంటి దీక్షతో పరమ సూక్ష్మమైనటువంటి విషయాలన్నింటినీ కూడా రాజ్యాంగ పరంగా హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం, దీన్ని ఇక్కడ ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయటం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శిరస్సు వంచి ఆయన చేస్తున్నటువంటి ఈ కృషికి, ఈ సంస్కారానికి, ఈ కార్యాచరణకి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే చేసేవాళ్ళు కావాలి. అలాగే పదవీ విరమణ చేసిన తర్వాత కూడా సంస్కృత భాషను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రామాయణ భారతాలు, ఇతరేతర శాస్త్రాలని అధ్యయనం చేసి హిందూ మతం దాని గొప్పదనాన్ని నిలబెట్టడానికి తాపత్రయపడుతూ ఒక సమైక్య భావాన్ని దేశ ప్రజలందరి మధ్యన, అన్ని మతాల మధ్యన తీసుకురావడానికి తన వంతు తను ఏం చేయాలని బాధ్యతగా నిలబడినటువంటి పెద్దలు అరవిందరావు గారికి కూడా నమస్కారం చేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి. అందులో నాకు మైక్ ఇచ్చిన తర్వాత చాలా ఎక్కువ సమయం తీసుకుంటాను నేను, కానీ ఇప్పుడు నేను తీసుకోవట్లేదు. ఇక్కడ ఈశ్వర ప్రగడ హరిబాబు గారని మన ముందున్నారు. రాజ్యాంగాన్ని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయన కోణంలో ఆయన దర్శించినట్లుగా ఎవ్వరూ దర్శించలేదు నాకు తెలిసినటువంటి వాళ్ళు. అంత గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన. నేను ఏది మాట్లాడక్కర్లేదు, ఆయన మాట్లాడితే చాలండి. చాలా సౌమ్య వాక్కు, చాలా గంభీరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆలోచనలను తెలియజేస్తారు. ఈ రాజ్యాంగాన్ని హక్కులు ఇవ్వలేదని మనం హిందువులు అనుకుంటున్నాము. ఇచ్చిన హక్కుని రాష్ట్రపతే ఉపయోగించుకోవటం లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాష్ట్రపతే ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో లేదు ఇవాళ. అలా ఉంది భారతదేశం. వాటన్నిటిని చాలా చక్కగా చెప్తారు ఆయన. నా సమయం కూడా ఆయన తీసుకోమని నేను కోరుతున్నాను. నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు హిందూ మత ఔన్నత్యాన్ని, ముఖ్యంగా దేవాలయాల ఔన్నత్యాన్ని గురించి మాట్లాడారు. అట్లాగే నాగేశ్వరరావు గారు హిందూ మతానికి జరుగుతున్న అన్యాయాలను, రాజ్యాంగంలో తగిన రక్షణ లేదు అన్న దృక్కోణంలో వారు మాట్లాడారు. అరవిందరావు గారు కూడా హిందూ మత ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తూనే మనం ఏం చేయాలి అనేది కొంత దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. అయితే నేను చెప్తాను కదా, అంటే క్యాన్సర్ అనే జబ్బు ఉందనుకోండి, వాడికి తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, అన్ని రకాల చర్మవ్యాధులు వస్తాయి. సత్యమహింస సిద్ధాంతాలే కనుక ఫాలో అయితే ఈ మారణ హోమాలని మనం దూరం చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన అద్భుతమైన రాజ్యాంగాన్ని, చట్టాన్ని మనం గౌరవించి దానిని కనుక ఆచరిస్తే భారతదేశంలో ఈ రకం ప్రపంచంలోనే ఇవాళ ప్రపంచానికి అవసరమైనది శాంతి, అహింస. అంతే తప్పితే ఈ రోజు జరుగుతున్న యుద్ధాలు కానివ్వండి, మారణ హోమాలు కానివ్వండి, బాంబులు కానివ్వండి, AK-47 ఉపయోగించుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మానవ జాతి మనుగడకి తప్పనిసరిగా ఇవి విఘాతాలుగానే పరిణమిస్తాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా నన్ను హిందూ మత ఔన్నత్యం గురించి మాట్లాడమన్నారు. అందువల్ల నేను వారు చెప్పిన దానికన్నా గొప్పగా చెప్పగలిగిన వాడిని కాదు. నేను హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. సెలవు. ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ సెలవు. సో మనకి మంత్ లో దివాళీ అక్టోబర్ 20th ఉంది కదండి. సో మా ఇంట్లో నాకు నేర్పించింది ఏంటంటే మహాలయ పక్ష వస్తుంది, శ్రాద్ధ పీరియడ్, తర్వాత దీపావళి వస్తుంది, తర్వాత వచ్చేసరికి కార్తీక మాసం వస్తుంది. సో మహాలయ పక్ష టైంలో మన యాన్సెస్టర్స్ కిందకు వస్తారు. సో వాళ్ళకి మనం బాగా భోజనం పెట్టాలి అని చెప్పి చెప్తారు. సో మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించడం కోసం అని చెప్పి దీపావళి సెలబ్రేట్ చేస్తాం అని చెప్పి నాకు ఇంట్లో చెప్పారు. ఎలా సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళకి రూట్ తెలీదు. పైనుంచి వచ్చారు, కింద నుంచి మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళాలి.
సో వాళ్ళకి రూట్ తెలియదు. సో వీ నీడ్ టు లైట్ అప్ ద స్కై అండి. ఆ లైట్ అప్ ద స్కై అనేది ఏంటి? మనం క్రాకర్స్ ని బర్స్ట్ చేస్తాము, ఇవన్నీ చేస్తాం. ఇవి అనేక స్క్రిప్చర్స్ లో కూడా ఇదంతా రాసుంది. మనం హిందూస్ అందరూ కూడా మనం ఇది ఫాలో అవుతాం. బట్ సుప్రీం కోర్ట్ మనకి జడ్జ్మెంట్ ఏమిచ్చింది? దివాళీ ఈజ్ నథింగ్ బట్ మియర్ సెలబ్రేటరీ యాక్టివిటీ, కాబట్టి ఎవరు క్రాకర్స్ బర్స్ట్ చేయకూడదు. సో వాళ్ళు లిమిట్ చేయొచ్చు లేదా రెగ్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ నాకున్న క్వశ్చన్ ఏంటంటే అండి, based upon these scriptures, as a Hindu, should I follow and practice my ritual, or Supreme Court being the abode of everything, should I follow the Supreme Court guidelines? So ఇప్పుడు సార్ ఇందాక అన్నట్టు అవేర్నెస్ ఇస్ ద గిఫ్ట్ ఫర్ ఎవ్రీథింగ్. అవేర్నెస్ ఉంటేనే అప్కమింగ్ జనరేషన్స్ కి మనం అసలు హిందూయిజం ఏంటి, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ద రిచువల్స్ అనేవి మనం ముందుకు తీసుకెళ్ళగలం. మీ ప్రశ్న మెయిన్ గా ఇంతే, అంటే సింపుల్ గా సమాధానం చెప్తా. మనకు 2 levels ఆఫ్ స్క్రిప్చర్స్ ఉన్నాయండి. ఒకటి ఫిలాసఫీ లెవెల్లో ఉండేవి, ఏది ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఫిలాసఫీ లెవెల్లో ఉండేవి. సెకండ్ లెవెల్ స్క్రిప్చర్స్ అనకూడదు యాక్చువల్లీ, పురాణములు, ఇతిహాసాలు ఇవన్నీ వచ్చాయి కదా, కామన్ మ్యాన్ కోసం రాసినటువంటివి ఇవన్నీ కూడా. కామన్ మ్యాన్ ఏదో ఒక మంచి కాండక్ట్ తో ఉండడానికి, సమాజంలో శాంతియుతంగా వాళ్ళు బతకడానికి రాసినటువంటివి ఈ పురాణాలు ఇవన్నీ కూడా. ఇది ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మూల సిద్ధాంతాన్ని తీసుకుంటారు, ఏది ఒక సర్వమానవ సౌభ్రాతృత్వం అనండి, ప్రతి వ్యక్తిలోనూ నువ్వు దేవుణ్ణి చూడాలి అనేటువంటిది కావచ్చు. ఇలాంటి వాటిని ఉపనిషత్తుల్లో నుంచి ఆ ఫిలాసఫీని తీసుకొని కామన్ మ్యాన్ కి ఏం చెప్తాయి, ఇవో ఈ కథలు చెప్తాయి. ఈ కథలు చెప్పి ఎస్ ఈ విధంగా మీరు ఉండండి, పితృదేవతలను పూజించండి. ఎందుకని పితృదేవతలను పూజించండి అంటే ఏంటి? వాళ్ళు అనుసరించినటువంటి ధర్మాన్ని మనం అనుసరించాలి అని దాని అర్థం. వాళ్ళు ఏ ధర్మాన్ని పాటించారో మనం కూడా ఆ ధర్మాన్ని పాటించాలి. అందుకని దాని తర్వాత ఏదో లైట్ వెలిగించడం ఇట్లా ఇవన్నీ చిన్నగా దాన్ని యాడ్ చేశారు అంతే. కానీ దీన్ని కూడా డెనిగ్రేట్ చేయకూడదండి. ఇది సెకండ్ లెవెల్ స్క్రిప్చర్ అయినప్పటికీ కూడా, హయ్యర్ లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ స్క్రిప్చర్ అయినప్పటికీ కూడా దీన్ని కూడా కోర్ట్స్ హ్యావ్ నో బిజినెస్ టు డెనిగ్రేట్. కానీ వేరే మత గ్రంథాలు చేసేంత దమనం ఉన్నాయి వాళ్ళకి, లేవు కదా. సో అందుకని మనం జ్యుడిషియరీని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అయ్యా మీరు ఇట్లా క్యాపిచులేట్ అయితే, క్యాపిచులేట్ అంటే పూర్తిగా వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయి వాళ్ళు కూడా నిర్వీర్యం అయితే మన దేశమే ఉండదు, మీరు కూడా ఉండరు. నేను నా పుస్తకంలో రాశాను, అయ్యా మీరు ఉండరు, మీరు ఇట్లా ఉంటే మీరు మీ ప్లేసుల్లో మౌలానాలు కూర్చుంటారని రాశాను నేను. దయచేసి చూడండి, వాళ్ళు ఉండరు, జడ్జిలు ఉండరు, వాళ్ళ ప్లేస్ లో మౌలానాలు ఉంటారని కూడా నేను రాశానండి. సో కాబట్టి వాళ్ళు అట్లా చేయకూడదు, వాళ్ళు చేసేది చాలా తప్పే. మనం మాత్రం మన విశ్వాసాన్ని బట్టి మనం చేయొచ్చు. దాని తర్వాత మూల గ్రంథాలను చదవడానికి మనం ట్రై చేయాలి.